గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. కేటీఆర్ ఆహ్వానం మేరకు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన విషయం తెలిసిందే. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడేనని ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు కారు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చేరుతూ వస్తున్నారు. దాదాపు కొన్ని రోజుల వరకు చేరికల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కూడా ఈ జూలై 6న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సమక్షంలో ఆయనకు సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూలై 6న కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అంతకుముందే కృష్ణమోహన్ రెడ్డి ఓ సమావేశంలో తన అనుచరులకు తెలియజేశారు. దీంతో ఆ సమయంలో స్థానిక గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్లని స్థానిక నేతలు వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీ శ్రేణులకు సర్ది చెప్పి ప్రయత్నం చేశారు పీసీసీ పెద్దలు. పైగా గద్వాల కాంగ్రెస్ నాయకులతో సమావేశమై వారందరికీ నచ్చజెప్పిన తర్వాతే ఆయన హస్తం పార్టీలో చేర్చుకున్నట్లు పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో హస్తంలో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాడు. తిరిగి తన సొంత గూడు అయిన బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.